Pragati Engineering College, where dreams become reality. 1538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడి ఏళ్లుగా భారత్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ పౌరులను తిప్పి పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. సరిహద్దు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు అక్రమ బంగ్లాదేశీ వలసదారులను గుర్తించి డిపోర్ట్ చేసే కార్యక్రమం చేపట్టాయి. ఇందుకోసం డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి స్మార్ట్ కంచె నిర్మించి అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసే యత్నాల్లో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. భారత్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి తిప్పి పంపేందుకు కేంద్రం, రాష్ట్రాలు భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సహకారంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎప్పటినుంచో జరుగుతూ ఉండగా ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మరింత ఊపందుకుంది. బెంగాల్ సీఎం సువేందు అధికారి నేతృత్వంలో అక్రమ వలసదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం అమలు చేస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు పశ్చిమ బెంగాల్లో 12 హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 5,000 మంది అక్రమ వలసదారులను ఎప్పటికే దేశం దాటించామని సీఎం సువేందు అధికారి ఇటీవల చెప్పారు. గతంలో ఇలాంటి వారిని నేరుగా జైళ్లకు పంపేవారు. కానీ ఇప్పుడు వారి కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ సాయంతో అక్రమ వలసదారులను బంగ్లాదేశ్కు తిప్పి పంపుతున్నారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా గుజరాత్ పోలీసులు ఆపరేషన్ డెల్టా హంట్ అనే డ్రైవ్ చేపట్టారు. గుజరాత్ వ్యాప్తంగా ఇప్పటివరకు 600 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో దాదాపు 60 మంది ఆనంద్ జిల్లాలోనే పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కాజల్ అనే మహిళ కూడా ఉంది. ఆమె సుమారు 10 ఏళ్ల క్రితం అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఆనంద్ నివాసి తరుణ్ పటేల్ను పెళ్లి చేసుకుంది. వారికి 8 ఏళ్లు, 2 ఏళ్ల వయసున్న 2 పిల్లలున్నారు. తన భార్య హిందూ ఆచారాలను పాటిస్తోందని, ఆమెను వెనక్కి పంపితే అక్కడ తీవ్రవాద శక్తుల వల్ల ముప్పు ఉంటుందని పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆమెను మహిళల శరణాలయంలో ఉంచి బంగ్లాదేశ్ తిప్పిపంపే చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న 7 బంగ్లాదేశ్ పౌరులను జూన్ 13న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారం, జీడిమెట్ల, హెచ్ఏఎల్ ప్రాంతంలో వారు నివసిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వారిలో 4 మహిళలు ఉన్నారు. నిందితులను చట్టప్రకారం బంగ్లాదేశ్కు పంపుతామని పోలీసులు తెలిపారు. 17 ఏళ్లుగా పరారీలో ఉన్న బంగ్లాదేశ్ నిందితుడిని ఉత్తరప్రదేశ్లో ఇటీవల అరెస్టు చేశారు. 2009 ఆగస్టులో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించిన కేసులో జాహిద్ నిందితుడు. 2009లో బెయిల్పై వచ్చినప్పటి నుంచి పరారైన అతడు పంజాబ్లోని డేరా బస్సీలో నివసిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నకిలీ ఆధార్ కార్డ్, బంగ్లాదేశ్ గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెనక్కి తిప్పి పంపేందుకు భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ప్రకటించింది. ఒక్క 2025 సంవత్సరంలోనే 2,000 మందికి పైగా అక్రమ వలసదారులను దేశం దాటించామని అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపింది. అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను పొందకుండా నిరోధించేందుకు గాను అసోం కేబినెట్ 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులను జారీ చేయకూడదని నిర్ణయించింది. ఒకవైపు భారత్ అక్రమ బంగ్లా వలసదారులను వెనక్కి పంపుతుంటే సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అసోంలోని సౌత్ సల్మారా, మేఘాలయ సరిహద్దుల్లోని నో మాన్స్ ల్యాండ్ వద్ద చొరబాటుదారులను వెనక్కి పంపేందుకు బీఎస్ఎఫ్ ప్రయత్నించగా అధికారిక దౌత్య ప్రోటోకాల్స్ లేవంటూ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వారిని స్వీకరించేందుకు నిరాకరిస్తోంది. మేఘాలయ ఫ్రంటియర్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య గుర్తింపు విషయమై తీవ్ర వాగ్వాదం జరగడమే కాకుండా సరిహద్దు గ్రామస్తుల మధ్య రాళ్ల దాడి కూడా జరిగింది. మేఘాలయలోని దక్షిణ పశ్చిమ గారో హిల్స్ జిల్లాలోని మహేంద్రగంజ్ సమీపంలో నందేర్చార్ సెక్టర్ వద్ద సతీరాజ్ బన్షీ అనే వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటుతూ ఉండగా బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అతన్ని తిరిగి బంగ్లాదేశ్కు పంపేందుకు ప్రయత్నించగా బంగ్లాదేశ్ అధికారులు అతడు తమ దేశస్థుడు కాదని చెప్పడంతో జూన్ 10న రాత్రంతా సరిహద్దులోని నో మాన్స్ ల్యాండ్లోనే అతడు ఉండిపోవాల్సి వచ్చింది. గురువారం ఉదయం అతని బంధువులు వచ్చి పత్రాలు చూపించడంతో బంగ్లాదేశ్ అధికారులు అతన్ని అనుమతించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం
జూన్ 8 నుంచి 11 వరకు జరిగింది. ఈ సమావేశంలో అక్రమ చొరబాట్లు, మానవ అక్రమ రవాణా, నకిలీ నోట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించాయి. అనుమానితుల పౌరసత్వాన్ని అధికారిక, చట్టపరమైన దౌత్య మార్గాల ద్వారా ధృవీకరించిన తర్వాతే తిప్పి పంపాలని బంగ్లాదేశ్ కోరింది. సరిహద్దుల్లోని శాంతి భద్రతలను కాపాడేందుకు రాత్రి వేళలా ఉమ్మడి గస్తీని మరింత పెంచాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘమైన భూ సరిహద్దు ఉంది. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దును పటిష్టంగా మార్చడానికి కేంద్రం వచ్చే ఏడాది స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును చేపట్టనుంది. మే 22న ఢిల్లీలో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వార్షిక రుస్తంజీ మెమోరియల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం చెప్పారు. స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికతను జోడించి డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాల సాయంతో అక్రమ చొరబాట్లను అరికట్టనున్నట్లు ఆయన వివరించారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె వేసేందుకు బీఎస్ఎఫ్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే భూమిని అందించే ప్రక్రియను చేపట్టింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 100 కిలోమీటర్ల సరిహద్దు భూమిని అదనపు కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్కు అప్పగించడంతో నిఘా మరింత కఠినతరమైంది.